హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. గోల్డ్ ఒకప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. మనం లాస్ట్ టైం గోల్డ్ మీద వీడియో చేస్తున్నప్పటికీ డౌన్ అయింది, ఇప్పుడు ఇంకా డౌన్ అయింది. రైట్. ఎందుకని ఇలా డౌన్ అవుతూ ఉంది ఇది? ఓకే, ఇప్పుడు జనరల్ గా ఆల్ టైమ్ హైకి మనం investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అది వరల్డ్ మార్కెట్ వెబ్సైట్. అవున్స్ బంగారం దాంట్లో చూపిస్తుంది. ఎవరైతే గోల్డ్ ట్రేడ్ చేద్దాం అనుకున్నారో investing.com వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే రియల్ టైమ్ కమోడిటీస్, ఈ రియల్ టైమ్ కమోడిటీస్ పక్కనే గోల్డ్ సిల్వర్ అవన్నీ ఉంటాయి. గోల్డ్ మీద కనుక క్లిక్ చేస్తే అది చూపిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ వెబ్సైట్. లైవ్ లో ఏదైతే గోల్డ్ ప్రైస్ ఉందో ఔన్స్ బంగారం యొక్క ధరలు చూపిస్తుంది. ఈ ఔన్స్ బంగారం గోల్డ్ వరల్డ్ మార్కెట్ లో ఏదైతే ధర ఉందో ఆల్ టైమ్ హైక్ లాస్ట్ టైం చేసినప్పుడు $2801.80 ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి $2567. ఇప్పుడు అంటే ఏమైంది, 2801 నుంచి $2567, సుమారుగా $240 హై నుంచి డౌన్ అయింది. ఇది ఇంకా డౌన్ అయింది. ఈ రోజు డౌనే, నిన్న డౌనే, మొన్న డౌనే, రోజు కూడా డౌన్ అవుతుంది. మరి ఎక్కడి వరకు వెళ్తుంది ఈ డౌన్? ఒకటి. నెంబర్ 2, ఎందుకు అవుతుంది డౌన్? నెంబర్ 3, ఈ డౌన్ అనేది రీజన్ ఏంటిది? బ్యాక్ ఎందుకోసం డౌన్ అవుతుంది? మరి అంతకుముందు ఆల్ టైమ్ హైక్ పోయింది, మరి ఇప్పుడు డౌన్ అవుతుంది. డౌన్ అవుతూనే ఉంటుందా? ఆగుద్దా? ఇంకా డౌన్ అవుతుందా? లేకపోతే మళ్ళీ ఎక్కడన్నా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఉన్నటువంటి డౌట్. అయితే మామూలు వాళ్ళకు ఉంటుంది, ట్రేడర్స్ కు ఉంటుంది, ఇన్వెస్టర్స్ ఉంటుంది. గోల్డ్ ఏదైతే మీద అబ్జర్వ్ చేస్తారో అయితే కొంచెం డెప్త్ గా మార్కెట్ మీద ఐడియా ఉండి సబ్జెక్ట్ మీద ఉన్న వాళ్ళకి తప్ప మామూలు బిగినర్స్ కి, లెర్నర్స్ కి ఇదంతగా బోధపడదు. అయితే మనం ఎందుకు చెప్తున్నాం, ఏం చెప్తున్నాం అంటే మీకు ఇటువంటిది ఏదైతే ఉందో మీరేం చేయాలి అంటే investing.com లోనో పడుతుంది, అక్కడే కింద న్యూస్ ఉంటుంది. ఏం న్యూస్ అనేది చదవాలి. ఎందుకు పడుతుంది అనే దానికి రీజన్ ఏంటిదంటే ఎప్పుడైతే అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయినాయో, ట్రంప్ ఎప్పుడైతే వచ్చిండో, ట్రంప్ రాగానే షేర్ మార్కెట్ బాగా పెరగటం అంటే బిట్ కాయిన్ కానీ అక్కడ ఏది అమెరికాలో ఏవైతే ఉన్నాయో ఆ ట్రంప్ షేర్లు ఉన్నాయి. ఈ అమెరికాలో ట్రంప్ కి బాగా సపోర్ట్ చేసింది ఎలన్ మాస్క్. ఈ ఎలన్ మాస్క్ ఎవరు? టెస్లా కంపెనీ. ఈ టెస్లా ఏదైతే కంపెనీ ఉందో అంటే షేర్ మార్కెట్ రిలేటెడ్. ఈ టెస్లా అనుకోండి, మిగిలిన షేర్లు అనుకోండి, బిట్ కాయిన్ అనుకోండి, అవన్నీ ఏమైంది, ట్రంప్ ఎప్పుడైతే గెలవటం జరిగిందో అవన్నీ మళ్ళీ ఆ టైం హైకి వెళ్ళటం జరిగింది. అంటే షేర్ మార్కెట్ అమెరికాలో ఎప్పుడైతే హైకి వెళ్ళిందో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన ఇండియాలో డాలర్ ఏదైతే ఉందో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అమెరికా ఎప్పుడైతే ఎకానమీ ఇప్పుడు ట్రంప్ వచ్చిండో షేర్ మార్కెట్ అక్కడ పెరిగిందో అక్కడ డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో ఈ గోల్డ్, సిల్వర్ ఇవి బులియన్ మార్కెట్స్ అన్నమాట, అవి వీక్ అవుతాయి. ఎందుకు వీక్ అవుతాయి అంటే ఎప్పుడైనా కానీ డాలర్ ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైలోనే ఉంది. అంటే రూపాయి ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది, అంటే వీక్ అయిపోయింది. ఎప్పుడైతే రూపాయి వీక్ అయిందో డాలర్ స్ట్రాంగ్ అయిందో షేర్ మార్కెట్ అక్కడ అమెరికాలో ఎప్పుడైతే బిట్ కాయిన్ ఏవైతే అమెరికా కంపెనీలు బాగా పెరగటం అయిందో అక్కడ ఏం జరుగుతుంది అంటే గోల్డ్ కి మైనస్ అన్నమాట. అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ బులియన్ మార్కెట్ అంటాం. ఈ బులియన్ మార్కెట్ గోల్డ్, సిల్వర్ ఏదైతే మైనస్ ఉందో, ఎందుకు మైనస్ అంటే ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ కనుక పాజిటివ్ ఉండి షేర్ మార్కెట్ కనుక పెరిగితే ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్లు కానీ షేర్ మార్కెట్ కి ఫండ్స్ వెళ్తాయి. ఆ ఫండ్స్ అన్ని ఎప్పుడైతే షేర్ మార్కెట్ ఫండ్స్ పోతాయో ఈ గోల్డ్ మార్కెట్ మీద ఆగుతాయి. మళ్ళీ ఎప్పుడైతే షేర్ మార్కెట్ డౌన్ అవుతుందో అప్పుడు ఆ ఫండ్స్ మళ్ళీ గోల్డ్, సిల్వర్కి వెళ్తాయి. అందుకని ఇక మన పని ఏంటిది, ఇప్పుడు ట్రంప్ వచ్చిండు, మరి ట్రంప్ వచ్చిన తర్వాత షేర్ మార్కెట్ పెరిగింది, అది ఎక్కడో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోయింది, తగ్గిందా లేదా? తగ్గుతుందా లేదా? మొన్నటి వరకు పెరిగిందని మనమే చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు తగ్గుతుందని చెప్తాం. ఇక మన పని ఏంటిది, ఇప్పుడు ట్రంప్ ఏదైతే అమెరికాలో ఉండో ఆయన మంత్రిమండలి పెట్టాలి, క్యాబినెట్ సమావేశాలు, ఎవరెవరికి ఏం పోస్ట్ ఇస్తారు, ఆయన ఏమేమి డెసిషన్ తీసుకుంటాడు, ఏదైతే ఇప్పుడు వార్ అనుకోండి, లేకపోతే వేరే దేశాలతోటి ఏ విధంగా మిత్రత్వం అనుకోండి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనుకోండి, వాటన్నిటిని బేస్ చేసుకొని ఏమవుతుంది అప్పుడు వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు ఏమైతాయి, పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు గోల్డ్ ఏమైతుంది, ఫాల్. రైట్. ఇక మన పని ఏంటి, ఫాల్ అని అన్నారు,
ఎప్పుడు పెరుగుద్ది అనే దానికి మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇదంతా సర్దు మనిగినాక పడ్డంత వరకు పడ్డాక అంటే బాటమ్ ఒక దగ్గర వరకు వస్తుంది. ఈ బాటంకి వచ్చినాక మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది. కమోడిటీస్ లో అదే ప్లస్ పాయింట్. బాగా పెరిగిందా ప్రాఫిట్ బుకింగ్ అంటే పడిపోతుంది. పడిపోయినాక మళ్ళీ ఏమవుతుంది, బాగా బాటంకి వచ్చింది తగ్గింది, మళ్ళీ ఎవరైతే హైలో అమ్మిండ్రో వాళ్ళు ఏం చేస్తారుగా మళ్ళీ బైలోకి వస్తారు, కొనడానికి వస్తారు. మన పని ఏంటిది, బాటమ్ లో ఉందా టాప్ లో ఉందా, టాప్ లో ఉంది పడుతుంది బై చేయొద్దు, బాటమ్ లోకి వచ్చింది బై చేయండి. బై అంటే మళ్ళీ సపోర్ట్ అంటాం, అంటే పెరగడానికి రెడీగా ఉంది పెరుగుతుంది. ఇవన్నీ న్యూస్ అబ్జర్వ్ చేయాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కాల్ చేయొద్దు దయచేసి, పేరు ఏరియా ఎక్కడ ఉంటారు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. మళ్ళీ మీ పేరు మీరున్న ఏరియా అనేది మెసేజ్ పెట్టాలి. కంటెంట్ అంటే నువ్వేం అడగదలుచుకున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు అది నాకు మెసేజ్ పెడితే మళ్ళీ మనం వీలు చూసుకొని వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి వీలవుతుంది. ఓకేనా. ఇదంతా కూడా గోల్డ్ కొనమని అమ్మమని కాదు, ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఎడ్యుకేషన్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఉదయానికి మధ్యాహ్నానికి సాయంత్రానికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది. మనం కొను అని అమ్మని చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఓకేనా. ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.